స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైజ్ఞానిక ఆగమ శాస్త్రంలో సరైన అనుభవం విద్య ఉన్న వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి అవసరం ఎంతైనా ఉంది. వెయ్యి టెస్టులు పంపించింది జూలై 17 జూలైలో వచ్చిన టెస్టులు పంపించారు. అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది. అప్పుడు వచ్చిన నేను టెస్టులు పంపించారు. దీనికి సంబంధించి ఏమంటారు? అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు. నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద పంపించిన ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను. రిఫరెన్స్ నెంబర్లు కూడా 2 రకాలుగా ఉన్నాయి. రెండింటి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనివల్ల మీరు గుర్తించారా? టీటీ డాక్టర్తో మాట్లాడారు. ఎవరు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ అధికారి అయినా కానీ స్వామివారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు, అలంకారాలు, ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు, భక్తులకు ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని, స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో, మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము. ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు. ఇది లౌకికమైన విషయం కాదు, ఇది దైవికమైన విషయం, ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం. కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో నేను మాట్లాడుతున్నాను. గతంలో మీరు స్వామివారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు. ప్లస్ గత 5 ఏళ్ళలో కూడా అధికారులకి పాలక మండలి దృష్టికి కూడా తీసుకెళ్ళాను, అయినా ఇలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక స్వామివారికి నివేదనలు సక్రమంగా జరుగుతున్నాయి. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నది అనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ యొక్క కైంకర్యాలు. గతంలో మీ అభ్యర్థులు పట్టించుకోండి స్వామి. ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకొచ్చాను, ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. దాన్ని చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడిగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. రాష్ట్రానికి మీరు చెప్పారు, పాలకులు కూడా ఇబ్బంది అన్నారు. ఇప్పుడు శ్రీవారి ఆలయంపై విమానాలతో నిత్యకృత్యంగా మారింది. దీనివల్ల కూడా రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడలో జరిగిన కొత్తగా వచ్చి ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి. నా పరిధిలో ఏదైనా అపచారం జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం ఒక్కటే ఒక అర్చకుడిగా, ఒక భక్తుడిగా నా కర్తవ్యం. అది దాని మీద చర్యలు తీసుకోవాల్సింది దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వారి యొక్క కర్తవ్యాలు అవి. దాని గురించి నేనేం చెప్పలేను. కోర్టులో కూడా తవ్వకాలు జరిగాయని కూడా చెప్పారు సార్. దాని మీద కోర్టులో సమాచారం లేకుండానే తవ్వకాలు జరిగాయనేసి గతంలో కూడా మీరు చెప్పారు. ఇంప్లిమెంట్ కూడా తనిఖీ లేదని చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటివరకు మీరు దాని మీద కైంకర్యాల్లో లోపాలు జరిగినాయి అంటున్నారు కదా, ఎటువంటి కైంకర్య లోపాలు జరిగినాయి స్వామి? చెప్పాను కదా, ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది.
అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా ఉంచి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కిందగా. సేవల్లో నేనున్నంత వరకు ఎటువంటి లోపాలు లేకుండా చూసుకున్నాను. ఏదైనా అపచారాలు ఉంటే నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను. ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. పరిమాణాల్లో కూడా ఏమైనా తేడా గుర్తించారా మీరు? పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించాము, వినియోగం తక్కువ, భక్తులు లేదని చెప్పి. అది కూడా ఒక తప్పే. అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను. స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి, దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాన్ని దిట్టం అంటారు. ఆ దిట్టం ప్రకారమే చేయాలి. దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే మట్టుకు అది అపచారం అవుతుంది. అది మొదటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది. దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఈఓ గారు దాని మీద స్పందించలేదు. అది అలాగే జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి, నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడ సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక 100 గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం. కాబట్టి దానికి అప్పర్ లిమిట్ అనేది లేదు. ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు. కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అది దిట్టం ప్రకారం స్వామివారికి ఏ ఏ వేళల్లో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా, శుభ్రంగా, తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నం అవుతారో అప్పుడు భక్తులకి అందరికీ కూడా మంచి జరుగుతుంది. రాష్ట్రము, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎట్లాగైతే సూర్యుడు తన కిరణాలతో నీటిని ఆవిరిగా తీసుకొని ఇది వర్షంగా మనకి ఇస్తాడు, అలాగే మనం నైవేద్యం పెట్టే ప్రసాదాల నుంచి సారాన్ని భగవంతుడు గ్రహించి మనకు అనుగ్రహంగా వరాలుగా ఇస్తారని చెప్పేది ఆగమ శాస్త్రంలో చెప్పబడిన సమాచారం అది. కాబట్టి మనం పూర్తి నమ్మకంతో భగవంతుడు అక్కడ ఏం చేసి వెళ్ళారు, ఆయనకు మనం భక్తిగా నైవేద్యం పెడుతున్నాము, ఇది మన అదృష్టమని తలుచుకుంటూ స్వామివారికి మనం నైవేద్యం పెట్టినప్పుడు స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు. స్వామివారు ఎప్పుడు ప్రసన్నం అవుతారో మనకందరికీ కూడా మంచి జరుగుతుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇటువంటి అవాంతరాలు, అతివృష్టి, అనావృష్టి, కరువు, కాటకాలు, యుద్ధ భయం, చోర భయం, రోగ భయం ఇవన్నీ లేకుండా దేశం క్షేమంగా ఉంటుంది. పదార్థాల్లో కూడా ఏమైనా తగ్గినాయా? మార్పు చేస్తారు స్వామివారికి సమర్పించే నైవేద్యాలు గిట్టలు తగ్గించాలి. పరిమాణం కాకుండా సంబంధించి వచ్చింది ఆర్గానిక్ ఫుడ్ అనేది, తర్వాత మిల్లెట్స్, తృణధాన్యాలు స్వామివారికి నైవేద్యం పెట్టాలనేది కూడా 5 సంవత్సరాల ముందు మొదట నా దగ్గరికే వచ్చింది ఆ ఇష్యూ. అతను తయారు చేసి అతను పండించే అతనే నా దగ్గరికి వచ్చాడు, ఇవి స్వామివారికి నైవేద్యం పెట్టాలంటే నేను చెప్పాను, అయ్యా 100 సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని మార్చడానికి వీలు లేదు. అందులో స్వామివారికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, ఉత్తమోత్తమైనది, అది బియ్యం కానీ, నెయ్యి కానీ, బెల్లం కానీ, జీడిపప్పులు కానీ, బాదం పప్పులు కానీ, ఏవైనా సరే మనం ఉత్తమోత్తమైనవి తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయాలి. ఇటువంటి స్వామివారి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయడము, స్వామివారికి తృణధాన్యాలు నైవేద్యం పెట్టడము, స్వామివారికి ఆర్గానిక్ ఫుడ్ నైవేద్యం పెట్టడం అనేది శాస్త్రం ఒప్పుకోదు. ఇది అందుకే ఆచార పరమో ధర్మ అన్నారు. ఆచారం ఎలా వస్తా ఉందో దాన్ని మనం కాపాడి దాని ప్రకారమే మనం నడుచుకోవాలి. కాబట్టి ఈ మార్పుకు నేను ఒప్పుకున్నట్టు చెప్పాను. అప్పుడు అది కూడా మార్చాలి. అది కూడా మార్చి ముందు ఎలా జరుగుతుందో, 5 ఏళ్ల ముందు ఎలా జరుగుతుందో ఆ
అలాగే ఆ పద్ధతికే తీసుకున్నాను. అంటే ఇప్పుడు లడ్డుకుని ఆ నెయ్యి వాడారు, తర్వాత అన్నప్రసాదం అదే నెయ్యి వాడారా? అదే నెయ్యేవాడు. స్వామి ఒక నిమిషం, అంటే సేమ్ గారిని కలుస్తారా? అంటే గతంలో మీరు స్వామికి సంబంధించి పోరాటాలు చేశారు, ఇబ్బందులు పడ్డారు, మీరే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి, ఎందుకంటే ఆయనకు మీకు గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి, మీరు కలిసి ఎప్పుడైనా సరే జరిగిన పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు, లేదంటే మీరు అధికారులకు ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇవన్నీ మీరు ఎట్లా చేయబోతున్నారు? ఏంటి పోరాటం? నేను ఇప్పటి అధికారులు కలిశాను, ఈవో గారిని, అడిషనల్ ఈవో గారిని కలిసి చెప్పాను. నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది, నేను వంశపారంపర్య అర్చకుడిని, నేను మా తండ్రి గారు తాతగారు కైంకర్యాలు చేసినప్పటి నుంచి చూస్తూ వచ్చాను. నాకు ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, ఎంతవరకు చేయొచ్చు అనేది నాకు బాగా అనుభవం ఉంది. కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఈ పాడైపోయిన అర్చక వ్యవస్థని, ఆలయ వ్యవస్థని రెండింటినీ కూడా నేను ఒక పాత పద్ధతికి నేను తీసుకురాగలనని చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను ముందుగా ప్రభుత్వానికి రావడానికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత, ఇలా ఆలయంలో ఇలా జరిగింది 5 ఏళ్ళుగా ఇటువంటి, అంటే కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా, అటువంటి విషయాలు కొన్ని అపచారాలు జరిగినవన్నీ కూడా చెప్పి వీటిని సరిదిద్దడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తారని నమ్మకం నాకు. 50 ఏళ్ళుగా పనిచేస్తున్నారు చెప్పారు స్వామి, ఇటువంటి ఘటన ఎప్పుడు చోటు చేసుకున్నారా? ఎప్పుడు లేదు. ఎప్పుడు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు ఈ 50 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా కూడా నేను చిన్నప్పుడు కూడా తిరుమలకి వస్తే స్వామివారి దేవాలయం చుట్టూ నెయ్యి గమగమలు ఎప్పుడు ఉండేది. నెయ్యి ప్రసాదం చేతితో తీసుకుంటే నెయ్యి అలా కారిపోతూ ఉండేది చేతి నుంచి. అంత రుచిగా అమృతం లాగా ఉండేది ప్రసాదాలు కానీ కళ్యాణాలు కానీ. సమృద్ధిగా భక్తులకు అందరికీ సమృద్ధిగా ప్రసాదాలు పంచేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. ఉదయం ఒక గంట సేపు అన్న ప్రసాదాలు వస్తాయి, తర్వాత లడ్లు ఏదో పంచేస్తూ ఉన్నారు. అన్న ప్రసాదాలు భక్తులకు అందరికీ కూడా చేరడం లేదు. కాబట్టి అన్న ప్రసాదాలు సమృద్ధిగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేసి భక్తులందరికీ కూడా రోజంతా కూడా స్వామివారి అన్న ప్రసాదాలు చేరేటట్టుగా మనం ఇప్పుడు మీరు నూతన ఈవో అడిషనల్ ఇవ్వాలి కలిసానన్నారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అన్నప్రసాదాలు పెట్టాను పెంచాలా భక్తులందరూ కూడా. అన్నప్రసాదాల విషయంలో కొలతలు తగ్గిపోయాయని చెప్పాను. చేసే సమయాలు మార్చేశారు ఇష్టంగా, ఆగమ శాస్త్ర ప్రకారంగా జరగడం లేదనేది చెప్పాను నేను. అది కూడా కొంతకాలంగా స్వామివారి సేవకు దూరంగా ఉన్నారు, తిరిగి స్వామివారి సేవకు ఎప్పుడు వస్తారు అనుకుంటున్నారు? అలాంటి అవకాశం ఉందని అది నా మీద మలాయించిన అబద్ధపు కేసులు ఈ ప్రభుత్వం కనుక తీసివేస్తే నేను స్వామివారి కైంకర్యానికి తప్పకుండా వస్తారు. నన్ను ఈ వయసులో బాధపెట్టడం అనేది వాళ్ళకి కూడా క్షేమం కాదు ఆ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ ప్రభుత్వంలో బనాయించిన తప్పుడు కేసులన్నింటినీ కూడా నేను తీసివేసి అందరికీ రిలీఫ్ కలిగిస్తాననేది. అందులో భాగంగా నాకు కూడా ఒక రిలీఫ్ కలుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇట్లా బహిరంగంగా చేయడం ద్వారా, అంతర్గతంగా విచారణ చేసి జరిగిన లోపాలను సరిచేయకుండా బహిరంగపరచడం ద్వారా స్వామివారి మీద ఉన్న భక్తి, అదేవిధంగా విశ్వాసం సన్నగిలింది కానీ హిందూ భావాలు దెబ్బతినేందుకు కానీ అవకాశం లేదనుకుంటున్నాను. అంటే నేను అధికారుల దృష్టికి తీసుకుపోవడం వరకే నా బాధ్యత. అది దాని మీద చర్యలు తీసుకోవడము, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళ కారణాలు నాకు సంబంధం లేదు. నాకు నా స్వామివారి తృప్తిగా జరగాలి, స్వామివారి సంతోషంగా ఉండాలి, అందువల్ల భక్తులందరూ కూడా అనుగ్రహించబడాలి. అదొకటే నా దృష్టి. గోదావరిని గురించి నాకు నెయ్యి విషయంలో గత పాలక మండలికి అధికారులు తెలిసే